నమస్కారం అమ్మా. హాయ్ అమ్మా. హాయ్. ఇక్కడ మొట్టమొదటిసారి నాకు మాధవరం అనే ఊరు గురించి తెలిసింది, మిలిటరీ మాధవరం ఊరు గురించి తెలిసింది కంచె సినిమా చేసినప్పుడు. అప్పుడు మా డైరెక్టర్ గారు కృష్ణని అడిగాను, ఇది ఏమైనా నిజం కదా, ఇలా ఎవరైనా ఉన్నారా, ఇలా మన దేశం నుంచి మన భూమి నుంచి ఫైట్ చేసి బ్రిటిష్ కోసం World War I World War II లో ఫైట్ చేసిన ఎవరు ఉన్నారని నాకు తెలియదు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇలా మిలిటరీ మాధవరం అనే ఊరు ఉంది, అక్కడ జరిగిన ఎంతో మంది జవాన్లు ఎన్నో మంది సాక్రిఫైసెస్ చేసి మన దేశాని కోసం ఫైట్ చేసి చాలా ప్రాణత్యాగం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఊరు ఈ మిలిటరీ మాధవరం నాకు చెప్పడం జరిగింది. మీ స్ఫూర్తితోనే, మీరు చేసిన గొప్ప సాక్రిఫైసెస్ తోనే నేను కంచె అని ఒక మంచి సినిమా చేసే అవకాశం మీ అందరి వల్ల దొరికింది. ఫస్ట్ ముఖ్యంగా మీ అందరికి పెద్ద ధన్యవాదాలు అందరు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి రావడానికి ఉద్దేశం కూడా ఏంటంటే, ఈసారి ఆపరేషన్ వ్యాలంటైన్ అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద సినిమా చేస్తున్నాను. తెలుగు సినిమాల్లో మీరు అందరూ సినిమాలు చూస్తూ ఉంటారు బాగా. నాకు ఒక యువకుడు లాగా, ఒక యంగ్స్టర్ లాగా అనిపిస్తుంది, మన మిలిటరీకి ఇంతమంది మన వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో ఇంతమంది ఉన్నారు, బట్ బయట ఎవరికి తెలియదు ఏంటి అని ఎప్పుడు ఒక బాధ నాకు ఉండేది. బట్ ఈ సినిమాతో అసలు నిజంగా జవాన్లు ఎంత సాక్రిఫైస్లు చేస్తారో, వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే జవాన్లు ఇక్కడి నుంచి వదిలేసి బార్డర్ లో ఫైట్ చేయొచ్చు, కానీ వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో త్యాగాన్ని, ఎంతో ఇవన్నీ పెట్టుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. మళ్ళీ మనందరం, అంటే మీరందరూ ఒక స్ఫూర్తిలాగా ఉన్నారు ఈ సొసైటీలో. మీ అందరికీ నా హ్యాట్స్ ఆఫ్. ఇలా మళ్ళీ నాకు కూడా ఏంటంటే, మీలాంటి ఫ్యామిలీస్ కానీ, ఇలా ఇక్కడ విన్నాను ప్రతి ఫ్యామిలీలో ఒకరు మిలిటరీలో పనిచేస్తారని, చాలా చాలా గొప్ప విషయం అది. ఇలాంటి కథలు, ఇలాంటి మీలాంటి వాళ్ళ కోసం గురించి చెప్పాలనే ఉద్దేశమే మా ఈ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. రేపొద్దున ఇక్కడ ఆల్రెడీ ఆ స్ఫూర్తి ఉంది, ఇదే స్ఫూర్తి మన 2 స్టేట్లలోకి మారి ఇంకా ఎంతో మంది మన దేశ సేవకి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో అదే కొత్త చిన్న పిల్లలు కానీ, యంగ్స్టర్స్ కానీ ఎంతో కొంత స్ఫూర్తి, మన మిలిటరీలో మన యువకులు, మన సోల్జర్స్ ఎంత సాక్రిఫైస్లు చేస్తారో, ఎంత ఎంత ధైర్యవంతులో, ఇవన్నీ ఒక సినిమా రూపంలో వాళ్ళకి చెప్పాలన్న ఒక కోరికతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా చేయడం జరిగింది. ఈ March 1న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మీ ప్రేమ, మీ సపోర్ట్ మా సినిమాకు ఉండాలి. మీరు అందరికన్నా బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మిలిటరీ వాళ్ళు పడే బాధ. బట్ నా వంతు మీలాంటి వాళ్ళు చేసే గొప్ప సాక్రిఫైజెస్, మీ ఫ్యామిలీలో ఎంతో మంది మిలిటరీకి వెళ్ళారు, మీ అందరి గురించి, మీ అందరికి ఒక ట్రిబ్యూట్ లాగా, మీ అందరినీ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకునేలాగా, రేపు సినిమా చూసిన తర్వాత వీళ్ళ వల్లే మనం ఇంత సురక్షితంగా, ఇంత హ్యాపీగా మన ఇళ్లలో ఉండగలుగుతున్నాం అనే ఫీలింగ్ ప్రతి ఒక్క జనాలకి ఇండియా మొత్తం తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మళ్ళీ 2019లో ఏదైతే పుల్వామా అటాక్ లో 40 మంది CRPF సోల్జర్స్ చనిపోయారో, ఆ ఎపిసోడ్ని, ఆ ఈవెంట్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మన మిలిటరీ వాళ్ళు చేసే గొప్ప సాక్రిఫైజెస్ కి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎన్నిసార్లు సెల్యూట్ చెప్పినా, ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా తక్కువే. ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళందరికీ మేము సలాం కొట్టడానికి కోసం ఈ సినిమా చేసాం. వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి, వాళ్ళ గొప్ప సాక్రిఫైసెస్ ని మళ్ళీ జనాలకి చూపించడానికి మేము చేసే ప్రయత్నం ఈ సినిమా. హోప్ఫుల్లీ రేపొద్దున చిన్నపిల్లలకి అందరికీ చూసి స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇది స్ఫూర్తిగా తీసుకుని ఒక మిలిటరీలో చేరాల్సిన అవసరం లేదు, ఆ ధైర్య సాహసాన్ని మన లైఫ్ లో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీ అందరికీ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు, ఇందాక ఇక్కడ మిలిటరీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా బిగ్ సెల్యూట్. అండ్ లేడీస్, మీరు అందరు కూడా, నేను చాలా చోట్ల మాట్లాడేటప్పుడు చెప్పాను, ఇప్పుడు మేమందరం ఇళ్లలో కూర్చుని, హైదరాబాద్ లో, బాంబేలో కూర్చుని మా ఫ్యామిలీ, మా స్నేహితులు అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఒక సైనికుడు మాత్రమే 130 కోట్ల భారతీయులు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే వెళ్ళి బార్డర్ దగ్గర మా అందరి కోసం ఫైట్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మేము చేసే ఒక చిన్న ట్రిబ్యూట్ ఈ సినిమా March 1న మీ అందరి ముందుకు రాబోతుంది. మిమ్మల్ని ఎంతో కొంత అలరిస్తుందని అనుకుంటున్నాను ఈ సినిమా. జవాన్ల సాక్రిఫైసెస్, జవాన్లు చేసే గొప్ప విషయాలు మీకు మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమా. మీరు ప్లీజ్ చూసి ఆదరించండి. మీ అందరికి డెఫినెట్ గా ఈ సినిమా నచ్చుతుంది. అప్పటి వరకు మళ్ళీ తప్పకుండా మళ్ళీ
ఎప్పుడు నాకు కుదిరినప్పుడు డెఫినెట్ గా మిలిటరీ మాధవరంకి వస్తాం. థ్యాంక్ యూ అమ్మ. సో అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.